Only believe, only believe, and all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 22, 23, 24 వచనాలు చదువుదాము. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను, దానియేలు, నీకు గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటు మాన్పుటకు, పాపము నివారణ చేయుటకు, దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకు, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకు, దర్శనము ప్రవచనము ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించబడెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అయ్యా నాయన, మరి దేవుడి సన్నిధికి తీసుకొచ్చిన అర్పణలలోనూ మీరు మహిమ పొందారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చి ఉన్నాము ప్రభువా. ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి ప్రభువా. మీరే మా అందరితో మాట్లాడమని అడుగుచున్నాము. మేము నిన్ను ప్రేమిస్తున్నాము ప్రభువా. అందుకే మేమందరం ఇక్కడ కూడి ఉన్నాము ప్రభువా. అయ్యా, నీతో సహవాసము చెయ్యటానికి మేము ఇష్టపడుచున్నాము ప్రభువా. అయ్యా, అది భాగ్యముగా ఎంచుకుంటున్నాము ప్రభువా.
నీ కృప దయచేయండి. కొద్ది నిమిషాలు నాయన ఈ కాలపు వర్తమానం ఇవ్వండి ప్రభువా. ఈ గడియ వాక్యం మీరు మాతో మాట్లాడి అయా మా హృదయాలు మేలుతో తృప్తిపరచండి నాయన. అయా విచారము, దుఃఖము, వేదన, చింత, దిగులు అంతా తీసేయండి ప్రభువా. సంతోషాన్ని ఇవ్వండి నాయన. మా హృదయాల్లో ఆనందాన్ని ఇవ్వండి ప్రభువా. అయ్యా నీ కృప సమృద్ధిగా నీ ప్రియబిడ్డలకు అనుగ్రహించమని, నీ పరిశుద్ధాత్మ అభిషేకము బలముగా ఇక్కడ దించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంచెం కూర్చోండి అమ్మా, పర్లేదు. చిన్నపిల్లలు చక్కగా ముందు కూర్చోండి. చిన్నపిల్లలు చక్కగా ముందు కూర్చొని పెద్దవాళ్ళకి చైర్స్ ఇవ్వండి. మరి అది ఎంతో గౌరవము, మర్యాద. దేవుడికి మహిమ కలుగును గాక. చిన్నపిల్లలందరూ కూడా సర్దుకొని ముందు కూర్చోండి. ఎవరైనా బయట వారు కూడా లోనకి రావాలంటే రావచ్చు. మరి దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ కూడా నా ముఖాన్ని కనపడేలాగా కూర్చోండి. హల్లెలూయా. ఏదో గోడ చాటునో కూర్చోవాకండి, నా ముఖం కనబడేలాగా కూర్చోండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారా చెప్పండి? సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి నిజముగా గత కొద్ది వారాల నుంచి మనం ఈ దానియేలు గ్రంథం మీద మాట్లాడుతున్నాం. దానియేలు గ్రంథము సామాన్యమైన పుస్తకము కాదు. ఈ దానియేలు 70 వారాలు గనక అర్థమైందంటే నీ ప్రణాళిక అంతా అర్థమవుతుంది. నీ అన్యజనుల ప్రణాళిక అంతా కూడా దానియేలు గ్రంథములోనే దాచబడి ఉన్నది. అది ప్రైజ్లా. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిద్దాము. ఈ విషయాలు మనం పట్టుకుంటామని నమ్ముచున్నాము. కానీ యాక్చువల్గా 70 వారాలు అన్యజనులైన మనకి కాదు. ఈ 70 వారాలు ఎవరికంటే యూదులకి, ఇజ్రాయేల్ సంఘానికి, దానియేలు ప్రజలకి. అయితే దానియేలు ప్రజలకిగా పాస్టర్ గారు మనకెందుకు అంటారా? అలాగా అన్నట్లయితే మనకు వర్తమానమే తెలియదు. ప్రైజ్ లార్డ్. అయితే ఇక్కడ జాగ్రత్తగా పట్టుకుందాము. కొన్ని విషయాలు జాగ్రత్తగా మనం చూడాలని నేను ప్రభు పేరట మనవి చేయించున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. మరి రేపటి కాలంలో మనకి చర్చి డెడికేషన్ ఉన్నది. మరి అందరూ కూడా మిస్ అవ్వకండి, తప్పకుండా రండి చెబ్రోలు సంఘానికి. మరి ఉదయకాలము 10 గంటలకి అక్కడ ఆరాధన ప్రారంభమవుతుంది. సాయంకాలం 5 గంటలకు ఆరాధన ప్రారంభమై 8 క్లోజ్ అయిపోతుంది. కరెక్ట్గా 8 గంటలు క్లోజ్ అయిపోతుంది. ఇక అక్కడ 8 తర్వాత మనం పెందలాడే దూర ప్రాంతాలు వెళ్ళేవాళ్ళు కూడా, పాస్టర్ గారు కూడా పెందలాడే వెళ్ళిపోతారు. కాబట్టి ఈ రోజే పాస్టర్ గారు వచ్చేస్తున్నారు. కాబట్టి మీరు గమనించండి, పిలుపు పాస్టర్ గారు వస్తున్నారు దూర ప్రాంతం నుంచి. మరి మీరు రేపు పెందలాడే మరి చేబ్రోలు మరి ఎవరికైనా తెలియకపోతే ఫోన్ నెంబర్లన్నా మరి కాంటాక్ట్ అయ్యి మీరు మిస్ అవ్వకుండా వాక్యాన్ని వినాల్సిందిగా ప్రభు పేరట మనవి చేయించున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా తీసుకురండి, తీసుకొచ్చే వాళ్ళే అందరినీ మరి మీ చుట్టాలను కానీ బంధువులను కానీ వాక్యం దగ్గరికి తీసుకురండి. చక్కగా వారు కూడా విని ఆత్మీయంగా మేలు పొందుతారు. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు మనం దానియేలు గ్రంథము, దానియేలునకు గాబ్రియేలు యొక్క సూచనలు, మొత్తము ఈ దానియేలు 70 వారాలలో 3 పార్ట్స్ అన్నమాట. అంటే మనం చూస్తున్నాము 3 పుస్తకాలు ఉన్నాయి, అలాగే 3 పార్ట్స్ కూడా ఉన్నాయి. అంటే 70 వారాలని ఎలాగా ఇక్కడ విభాగించటం జరిగినదంటే మీరు చూస్తే ఇక్కడ ఇలా రాస్తున్నానండి. 7 వారాలు ప్లస్ 62 వారాలు ప్లస్ 1 వారం మొత్తం కలిపితే ఇది. అమ్మ బోర్డు ఒకళ్ళే చూడండి అందరూ. 7 వారాలు 62 వారాలు 1 వారం మొత్తం కలిపితే ఎంతండి? 70 వారాలు. మనం ఎక్కడున్నామయ్యా అంటే ఇక్కడ ఈ 1 వారం ఉంది చూసావా? ఈ 1 వారం ఏం జరిగిందంటే ఇక్కడ వారములో సగం డివైడ్ అయిపోయింది. అర్ధవారము
తర్వాత ఇక్కడికి వచ్చేసేదలికే 7 సంఘకాలాలు వచ్చాయి. హల్లెలూయా. ప్లస్ అర్ధవారం. అంటే ఎక్కడున్నాం మనం చెప్పండి? ఇక్కడున్నాం. 70 వారాలలో మనం ఎక్కడున్నామయ్యా అంటే ఇదిగో ఈ 7 సంఘకాలాల్లో ఉన్నదే అన్యవధువు. 1 2 3 4 5 6 7. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? అంటే ఇటు అర్ధవారానికి మధ్యలో ఉన్నాం. ఇటు అర్ధవారం అయితే జరిగిపోయింది, ఇటు అర్ధవారము ఇంకా జరగల. అంటే ఇటు అర్ధవారానికి మధ్యలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనకున్న ప్రణాళిక ఇటుగాని చూడాలి, లేకపోతే ఇటుగాని చూడాలి. ఇటు చూడాలి, 2 వైపులకి వెళ్తా ఉంటాం. ఎందుకని? ఇటు అర్ధవారం ఉంది, ఇటు అర్ధవారం ఉంది కదా. మనం ఎలా ఉన్నామంటే ఒక కేక్ తీసుకునేటప్పుడు మీరు చూసారా? అది బన్ను చూసారండి? ఒక 10 రూపాయల బన్ను లేకపోతే 20 రూపాయల బన్ను, దాన్ని సెంటర్కి కోచేస్తారు. ఆ బన్ను, ఆ రొట్టెని మధ్యలో జామ్ పెట్టేస్తాడు స్వీట్ది. ఇటువైపు రొట్టె ప్యాక్ చేసి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అంటే ఒక రొట్టెని 2 సగాలు చేసి, దేవుడికి మహిమ కలుగును గాక, మధ్యలో జామ్ పెడతాడు. ఇప్పుడు ఆ జామ్ ఎవరయ్యా అంటే అన్ని జనుల్లో ఉన్న సంఘం. హల్లెలూయా. అందుకే ఆయన భార్య స్వీటీ. హల్లెలూయా. భర్త ఏం చేస్తాడంటే భార్యని హనీ, స్వీటీ అని పిలుస్తా ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ స్వీటీ లేక ఆ హనీ ఎక్కడుంటదంటే మధ్యలో ఉంటది. అలాగే మధ్యలో పెట్టాడు ఆయన భార్యని. ఇటు అర్ధవారానికి మధ్యలో పెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. సరే, చాలా జాగ్రత్తగా చూద్దాం. 63వ పేర. పోయిన వారం మనం 7 సంఘకాలాలు, 7 దూతలు, 7 ఆత్మలు, 7 ముద్రలు, 7 బోరలు, 5 ఏడుల గురించి మాట్లాడుకున్నాం. ఒక పేరానే చూసుకున్నాం, 62వ పేర మాత్రమే చూసుకున్నాం. ఇప్పుడు 63లోకి వస్తున్నాము. సంతోషంగా ఉన్నారా? మీరు ఆనందంగా ఉండాలి. విచారంగా దుఃఖంగా ఉన్నారనుకోండి, ప్రైజ్ లార్డ్, మీరు సంతోషంగా ఉంటే దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు మరి విచారము దుఃఖం అంతా తీసేయటానికే మన ప్రభు వచ్చిందండి. మన విశ్వాసం అంతా, దృష్టి అంతా ఆయన మీద పెడదాం. వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. 63వ పేరా వైపు చూడండి ఒకసారి. దేవుని వాక్యంలోనున్న ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఏం విప్పబడుతుంది? ఎన్ని ముద్రలు ఉన్నాయి? ఇక ఇక్కడ చూశాం కదా. ఇదిగో ఈ అండర్లైన్ చేసింది బ్రాకెట్లో ఉన్న చూసామా? హల్లెలూయా. మీరు చూస్తే ఈ ముద్రలో నుండే బోర్లు వచ్చినాయి, ముద్రలో నుండే ఈ యొక్క సంకాలాలు వచ్చినాయి, ముద్రలో నుండే పాత్రలు, అన్ని ముద్రలో నుండే వచ్చినాయి. సమస్తము కూడా దేనిలో దాచబడి ఉన్నాయంటే ముద్రల్లోనే దాచబడి ఉన్నాయి. ఇప్పుడు దూత కూడా ఎక్కడికి వెళ్తున్నాడయ్యా అంటే ముద్రల దగ్గరికే వెళ్తున్నాడు. ఎందుకంటే తన వర్తమానం ఎక్కడుందంటే ముద్రల్లో ఉంది. పౌలు గారు కూడా ఎక్కడికి వచ్చాడంటే ముద్రల ఇప్పిన దగ్గరికి వచ్చాడు. ఇక్కడ మీరు చూడండి 63వ పేర. దేవుని వాక్యంలో ఉన్న ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు ఏ కాలములో మనము జీవించుచున్నామా అని ఆ కాలము యొక్క ఆత్మను గురించియు ఆ యొక్క సంఘకాలమును గూర్చియు ఆ సంఘకాలము యొక్క దూత అంటే వ్యక్తిని గూర్చియు బయలుపరచబడును. ప్రజలార్ ఎన్ని పెట్టాడో చూడండి. ఇక్కడ స్టెప్ చూడండి, మీకు దూత కనపడుతున్నాడు, సంఘకాలము కనబడుతుంది, సంఘకాలము యొక్క ఆత్మ కనబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? మీరు చూస్తే, మీరు సపోజ్ మార్టిన్ లూథర్ టైంలో ఉన్నారనుకో, ఏ ఆత్మ పనిచేసిందో చెప్పండి. టెస్ట్, చిన్న టెస్ట్. మార్టిన్ లూథర్ టైంలో ఉన్నట్లయితే
ఏ ఆత్మ విశ్వాసుల మీద పనిచేసింది? లోకం మీద కాదు, విశ్వాసుల మీద. ఏ ఆత్మ పనిచేసింది? ఎవరో ఒకళ్ళిద్దరు మనిషిని మొక్కమంటున్నారు, మిగతా వాళ్ళు ఏం చెప్తారా అని నేను ఆలోచిస్తున్నాను. అలాగే అమ్మా, మూడవ జీవి యొక్క ఆత్మ. ఇంకా చెప్పండి. మనిషిని ముఖము కలిగిన, మనుషుని ముఖము వంటి ముఖము కలిగిన జీవి యొక్క ఆత్మ పనిచేసినది. బ్రదర్ వాళ్ళు చెప్పారు ఇట్లా, అట్లా సిస్టర్ చెప్తే ఇట్లా సిస్టర్ చెప్పారు. ఈ ముగ్గురు చెప్పింది ఒకే అంశం. ఇంకా చెప్పండి, ఇంకెవరన్నా ఇదేనా? నేను అపోస్తుల టైంలో జీవించాననుకో, సపోజ్ మీరు అపోస్తుల టైంలో జీవించారనుకో, ఏ ఆత్మ పనిచేసిందో చెప్పండి. అపోస్తుల టైంలో సింహపు యొక్క ఆత్మ, సింహపు యొక్క అభిషేకం, సింహపు యొక్క ఆత్మ. హల్లెలూయా. కరెక్టేనా? నమ్ముచున్నారా? హల్లెలూయా. సపోజ్ మీరు తుయతైరా సంఘకాలంలో జీవిస్తున్నారనుకో, తుయతైరా సంఘకాలము కొలంబా టైం, మార్టిన్ కొలంబా టైంలో జీవిస్తున్నారనుకో, ఏ ఆత్మ పనిచేసిందో చెప్పండి. కొలంబా టైంలో అంటే దూడాత్మ అంటే విశ్వాసుల మీదకి ఏ అభిషేకం వచ్చిందయా అంటే దూడ యొక్క అభిషేకం వచ్చినది. ఇక్కడ మనకి ఎన్ని కనబడుతున్నాయో చూడండి. ఈ 4 ఎవరికీ తెలియదు. బయట ఉన్న ఏ సంఘం వారికి కూడా ఇవి ఏమిటో కూడా తెలియదు. ఇవి జీవులా అంటే ఇవి జీవులు కూడా కావు. మనుషుడా అంటే మనిషి కూడా కాదు. జంతువులా అంటే జంతువులు కూడా కావు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఇవి దూతలా అంటే దూతలు కూడా కావు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇవి ఏంటి? మరి 4 జీవులు అయి ఉన్నాయి. ఈ 4 జీవులు మీరు చూచినట్లయితే ఇవి అభిషేకాలై ఉన్నాయి. ఈ 4 కూడా 4 యొక్క అభిషేకాలై ఉన్నాయి. ఇక్కడ మనం 7 సంఘకాలాలు చూస్తున్నాము. 7 సంఘకాలాలలో వధువు మీదే పనిచేస్తున్న 4 రకములైన అభిషేకాలు. సింహపు అభిషేకం, దూడ అభిషేకం, మనిషిని ముఖము వంటి ముఖము కలిగిన అభిషేకం, పక్షిరాజ అభిషేకం. మీరు ఈ టైంలో గనక వెళ్ళినట్టయితే చంపబడతారు. ఎంతమంది చంపబడ్డారో తెలుసా? 6,80,00,000 మంది క్రైస్తవులను చంపారు. దూడ దేనికి సాదృశ్యమో చెప్పండి? వధకు సాదృశ్యం. ప్రజల మరి ఈ టైంలో గనక మీరు ఉన్నారనుకో, సంఘ సంస్కర్తల కాలం ఇది. మార్టిన్ లూథరు, జాన్ వెస్లీ, తర్వాత ఫిన్నీ, తర్వాత కాల్విన్, తర్వాత నాక్స్, తర్వాత పెంతెకోస్తోళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ టైం కిందకి వస్తారు. పెంతెకోస్తు కూడా పాస్టర్ గారు, అవును పెంతెకోస్తు కూడా ఈ యొక్క సంఘ సంస్కర్తల కిందకే వస్తారు. పెంతెకోస్తు పక్షిరాజు కిందకి రాదు. ఇప్పుడు మనము జీవిస్తున్న ఈ కాలం పెంతెకోస్తు కాలం అయిపోయిన తర్వాత వచ్చిన కాలమే పక్షిరాజు కాలం అయి ఉన్నది. అంటే ఇప్పుడు మనం ఏ కాలంకి ఏ జీవి యొక్క అభిషేకం కింద ఉన్నామయ్యా అంటే పక్షిరాజు యొక్క అభిషేకం కింద ఉన్నాం. అంటే విశ్వాసి మీద ఎవరి అభిషేకం పనిచేస్తుంది? ఏ అభిషేకం పనిచేస్తుంది? పక్షిరాజు అభిషేకం పనిచేస్తుంది. సంగమా పట్టుకుంటున్నారా? అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. దేవుని వాక్యములో ఉన్న ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు, అంటే దేవుడి వాక్యంలో ఈ అభిషేకాలన్నీ ఉన్నాయి. సింహపు అభిషేకం ఉన్నది, దూడ అభిషేకం ఉన్నది, మనిషిని ముఖము వంటి ముఖము కలిగిన జీవి యొక్క అభిషేకం ఉన్నది, పక్షిరాజు యొక్క అభిషేకం కూడా ఉన్నది.
అంటే ఈ 4 జీవుల యొక్క అభిషేకాలు ముద్రల్లో ఉన్నాయి. ముద్రలు విప్పబడటం ద్వారాగా జీవులు బయటకు వచ్చాయి. ముద్రలు విప్పబడటం ద్వారాగా గుర్రాలు బయటకు వచ్చాయి. హల్లెలూయా. ముద్ర విప్పబడకుండా నీకేం తెలియదు. ముద్ర విప్పబడకుండా ఏమైనా తెలుస్తుందా అండి? ఏమి కూడా తెలియదు. నీకు తెలుసుకోవాలంటే ఏం కావాలి? ముద్ర విప్పబడాలి. అక్కడ ముద్ర అనేది విప్పబడాలి. మరి 7 ముద్రల్లో ఎవరిని ఉంచాడు? 7 ముద్రలు ఎవరికి ఇవ్వబడ్డాయి? అలాన్న చెప్తారా? ఎవరిని ఉంచాడు? ఎవరికి ఇవ్వబడ్డాయి? వధువు ఉంది అక్కడ. 7 ముద్రల్లో ఎవరున్నారు? ఆయన భార్య ఉన్నది. అంటే దేవుని యొక్క ముద్ర కింద ఆయన భార్య ఉన్నది. 7 ముద్రల్లో ఆయన భార్య ఉన్నది. అందుకే 7 ముద్రలు అన్యజనుల సంఘానికి ఇవ్వబడ్డాయి. మరి బోరలో ప్రజల యూదులకు ఇవ్వబడ్డాయి. మరి ఏంటి పాస్ గారు 7 సంఘ కాలాల దగ్గరికి వచ్చేదలకే ఎఫెసు సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. నువ్వు చూస్తే ఇలాగ రాయబడుతుంది 2వ అధ్యాయంలో. కానీ నువ్వు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం దగ్గరికి వెళ్తే ఏమని ఉంటుందో చూడు. 7వ దూత పలుకు దినములలో అతడు ఇదే విధంగా మిగతా వాటికి చెప్పు. మొదటి దూత పలుకు దినములలో బోరవోదబోతుండగా, మొదటి దూత పౌలు. మొదటి దూత పలుకు దినములలో బోరవోదబోచుండగా, 2వ దూత పలుకు దినాల్లో బోరవోదబోచుండగా, 3వ దూత పలుకు దినాల్లో బోరవోదబోచుండగా, 4వ దూత పలుకు దినాల్లో బోరవోదబోచుండగా, 5వ దూత పలుకు దినాల్లో బోరవోదబోచుండగా, 6వ దూత పలుకు దినాల్లో బోరవోదబోచుండగా. ఏం తీసుకొచ్చారు వాళ్ళు? బోర తీసుకొచ్చారు. ఒక వర్తమానం తీసుకొచ్చారు సంఘానికి ఇవ్వటానికి. ప్రజల ఆ వర్తమానము కింద వారు అభిషేకించబడుతున్నారు. ఇక్కడ గొర్రెపిల్లకి ఎన్ని ఆత్మలున్నాయి? గొర్రెపిల్లకి 7 కన్నులున్నాయి. అయ్యయ్య, పట్టుకుంటున్నారా? గొర్రెపిల్లకి ఎన్ని కన్నులున్నాయి? గొర్రెపిల్లకి 7 కన్నులు, 7 కొమ్ములు ఉన్నాయి. ప్రజల పట్టుకుంటున్నారా? మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? ఎవరిని ఆరాధిస్తున్నాం? మీకు కావాలా? వధువు ఈరోజు ఎవరిని ఆరాధిస్తుంది? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మీరే చూడండి. 6 మరియు సింహాసనమునకు, ఆ 4 జీవులకు, పెద్దలకు మధ్య వధించబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు, 7 కన్నులుండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు 4 జీవులను, వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఇక్కడ ఎవరిని ఆరాధిస్తున్నారు వీళ్ళు? గొర్రె పిల్లని. హల్లెలూయా. నీవే యోగ్యుడవు. చూడమ్మ 12 చూడమ్మా. వారు వధించబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రమును పొందనర్హుడవని. హల్లెలూయా. ఇంకా చదువు. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను
సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టము కూడా అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట. ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నారండి అంటే గొర్రె పిల్లని ఆరాధిస్తున్నారు. అంటే గొర్రె పిల్లని ఆరాధిస్తున్న ఒక సంఘం ఉన్నది. ఆ బోర శబ్దమును పట్టుకొని ఆరాధిస్తా ఉన్నారు. నీవే అర్హుడవయ్యా, నీవే యోగ్యుడవయ్యా, ముద్రలు విప్పడానికి నీవే అర్హుడవు, మా విమోచకుడువు నీవే అయి ఉన్నావు, మా బంధువుడువు నీవే అయి ఉన్నావు, మా రక్త సంబంధికుడువు నీవే అయి ఉన్నావు. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? ముద్ర విప్పబడినప్పుడు ఒక మర్మం బయటికి వస్తుంది. ఇప్పుడు సంఘకాలపు దూత పట్టుకుంటున్నారా? ఇది ఎక్కడ పెట్టానే? ఏది? సంఘకాలపు దూత చూస్తున్నారండి. 1963లో ముద్రలు ఇప్పబడ్డాయి. ఎప్పుడండి? 63లోనే కదా ముద్రలు ఇప్పబడింది. ఇప్పబడిన పుస్తకం తీసుకొని బయటకు వచ్చి భూమి మీదకి వచ్చింది ఎప్పుడండి? 1963లో. అంటే ప్రతి కాలపు దూత కూడా ఇక్కడ 7 సంఘకాలాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడ ఎన్ని సంఘకాలాలు ఉన్నాయి? 7 సంఘకాలాలు ఉన్నాయి. 1 2 3 4 5 6 7. ప్రతి సంఘకాలపు దూత కూడా ఎక్కడికి వస్తున్నాడు? ముద్రలు విప్పబడిన ఆ స్థలానికి వచ్చి ముద్రల్లో తన మర్మమును తీసుకొని, ముద్ర విప్పబడినప్పుడు ఒక మర్మం విప్పబడుతుంది. ఆ మర్మాన్ని తీసుకొని మరలా తన కాలానికి వెళ్ళి అక్కడ ఉన్న సంఘపు విశ్వాసులకి బోధిస్తున్నాడు. ప్రజల అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఒక ముద్ర విప్పబడుతుంది, ఒక మర్మం బయలుపరచబడుతుంది. ముద్ర విప్పబడటం ద్వారాగా మర్మం అనేది బయలుపరచబడుతుంది. ఒక సంఘకాలం తెరవబడుతుంది. ఆ సంఘకాలపు వర్తమానికుడు బోర ఊదుతున్నాడు. ఎప్పుడైతే బోర ఊదుతున్నాడో ఆ బోర శబ్దమును విన్నవారిలో కొద్దిమంది వేరవుతున్నారు, కొద్దిమంది ప్రత్యేకించబడుతున్నారు, కొద్దిమంది ఆ బోర శబ్దమును విని బయటికి వస్తా ఉన్నారు. ఎప్పుడైతే బయటికి వస్తున్నారో వారు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడుతున్నారు. ఆ యొక్క వాక్యం ద్వారాగా వాళ్ళు ముద్రించబడుతున్నారు. ఎప్పుడైతే ఆ వాక్యం ద్వారాగా వాళ్ళు ముద్రించబడతా ఉన్నారో వారు తాత్కాలికంగా నిద్రపుచ్చటం జరుగుతుంది. త్రోసేసిన వారి మీదకి పాత్రలు కుమ్మరిస్తున్నాడు. తాత్కాలికమైన పాత్రలు వస్తున్నాయి. ముద్ర, సంఘకాలం, బూర, పాత్ర ఇవన్నీ కూడా కలిసి వెళ్తున్నాయి. పాత్ర ఏంటి పాస్టర్ గారు? త్రోసేసిన వారి మీద. ఎవరి మీద ఈ పాత్రలు? ఎవరికి మృగపు ముద్ర, ఎవరికి దేవుని ముద్ర? దేవుని ముద్ర ఎవరు పొందుకుంటున్నారు? విశ్వసించిన వారు, ఆ కాలపు వాక్యాన్ని విశ్వసించిన వారు. ప్రవక్త ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ అంటే కేకలేయటం కాదు, లేదా ఎగరటము కాదు, భాషలు మాట్లాడడం కాదు, ఏం కాదు. కానీ మరి పరిశుద్ధాత్మ అంటే ఆ కాలానికి పంపించబడిన వర్తమానాన్ని ఎరగటమే పరిశుద్ధాత్మ అయి ఉన్నది. ప్రతి కాలంలో ఉన్న పరిశుద్ధాత్మ అనే వర్తమానంలో ప్రవక్త అదే చెప్తున్నాడు. మీరు కావాలంటే ప్రతి కాలంలో ఉన్న పరిశుద్ధాత్మ అనే వర్తమానం చదవండి. హల్లెలూయా. అది ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని వాక్యంలో ఉన్న ఒక్కొక్క ముద్ర, మొత్తం ఎన్ని ముద్రలు ఉన్నాయి? 7 ముద్రలు ఉన్నాయి. ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు ఏ కాలంలో మనము జీవించుచున్నామని. హల్లెలూయా.
ముద్ర విప్పబడటము ద్వారాగా మనకు అర్థమైపోతుంది ఏ కాలంలో మనం జీవిస్తున్నామో అన్న సంగతి. ఎందుకని ఆ కాలపు యొక్క ఆత్మ అక్కడ పనిచేస్తుంది. ఆ కాలపు యొక్క అభిషేకం అక్కడ ఎంటర్ అయి ఉంటది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. పట్టుకుంటున్నారా అండి? అందుకే అంటున్నాడు, ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఏ కాలంలో మనం జీవిస్తున్నామా అని ఆ కాలము యొక్క ఆత్మను గురించి, ఆ సంఘ కాలము గురించి కూడా. ఇప్పుడు మీరు చూడండి, ఈ యొక్క అభిషేకమును బట్టే కదా సంఘ కాలాన్ని మనం చెప్పగలుగుతా ఉన్నది. ఈ జీవుల యొక్క అభిషేకాన్ని బట్టే కదా. ప్రజల దేవుడికి మహిమ కలుగునుగాక. మీరు చూడండి, ఆ యొక్క వర్తమానము ఎప్పుడైతే బయలు వెళతా ఉన్నదో, మనము ఏ కాలంలో ఉన్నామో, మనము సింహపు కాలంలో ఉన్నామా, లేక దూడ కాలంలో ఉన్నామా, లేక మనిషిని ముఖము వంటి ముఖము కలిగిన జీవి కాలంలో ఉన్నామా, లేక ఎగురుచున్న పక్షిరాజు కాలంలో ఉన్నామా అనేది మనం ఎరగాలంటే ఆ జీవి యొక్క అభిషేకం అనేది భూమి మీద ఉంటుంది. ఇప్పుడు పక్షిరాజు యొక్క అభిషేకం ఎవరి మీద ఉంది? ఎత్తబడే వధువు మీద ఉంది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు చూడండి, మనం ఏ కాలములో జీవిస్తున్నామనేది ఆ కాలము యొక్క ఆత్మను గూర్చి, ఆ సంఘ కాలమును గూర్చి, ఆ కాలపు వ్యక్తికి, అంటే ఆ వ్యక్తి ఎవరు? దూత. ఆ సంఘ కాలపు దూత. ప్రజల ఆ దూతలు మీకు మన కాల ప్రవక్త సంఘ కాలాలలో మరి ఆ దూతలని దేవుడు ఎలా ఎన్నుకున్నాడో చెప్పాడు. మీరు చూస్తే యోహాను శిష్యుడి పేరేంటి? పోలీకార్పు. అవును కదండి. మరి యోహాను శిష్యుడైన పోలీకార్పు కాకుండా ఆయన శిష్యుడైన పోలీకార్పు యొక్క శిష్యుడైన ఐరేనేసు సంఘకాలపు దూతగా వచ్చాడు. ఎందుకని? ఆయన గురువు రాకుండా శిష్యుడు వచ్చాడు సంఘకాలపు దూతకి అనేది తీసుకొచ్చాడు. హల్లెలూయా. మరి ఎవరి మీద ఏ అభిషేకం ఉన్నదో ప్రవక్త చూస్తున్నాడు. అక్కడ ప్రవక్త చూడగలుగుతున్నాడు. అక్కడ ప్రజల్లా పట్టుకుంటున్నారో లేదో దేవుడికి మహిమ కలుగునుగాక. యోహాను శిష్యుడు పోలీకార్పు, పోలీకార్పు శిష్యుడు ఐరేనేసు. మరి పోలీకార్పు రావలసిన ఆయన సంఘకాలపు దూతగా, పోలీకార్పు రాకుండా, అంటే గురువుగారు రాకుండా శిష్యుడు దూతగా వచ్చేసాడు. అంటే పోలీకార్పులో ఏయో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఆ సంఘకాలపు దూతగా ఉండటానికి అర్హుడు కాల. ప్రజల అందుకే ఆ యొక్క సంఘకాలపు దూతగా ఉండటానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడా అనేది చూస్తా ఉన్నాడు. పోలీకార్పును చూశాడు. మీరు చూస్తే ఇది ఎలాగుందో తెలుసా? ఒక ప్రవక్త, దేవుడు చెప్పాడు ప్రవక్తతో, నీవు పలానా ప్రాంతానికి వెళ్ళి యెషయి కుమారుల్లో ఒకనిని రాజుగా అభిషేకించు అన్నాడు. హల్లెలూయా. ఎవరు ఆ ప్రవక్త? మీ అందరికీ తెలుసు. కొంచెం బైబిల్ స్టడీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆ ప్రవక్త పేరు సమూయేలు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసేదలికే పెద్దవాడు వచ్చాడు, కుటుంబంలో పెద్దవాడు వచ్చాడు. ఆ పెద్దవాడు వచ్చేదలికే యెషయి కుమారుల్లో ఒకరిని అభిషేకించమన్నాడు. కాబట్టి ఈ వ్యక్తి అయి ఉంటాడని యెషయాకి సమూయేలు ప్రవక్త తైలం పుట్టి తీసుకొని పోయిపోతుంటే అంటున్నాడు, నేను అతన్ని ఎన్నుకోలేదు. హల్లెలూయా. అతడు కాదు నేను ఎన్నుకున్న వ్యక్తి. సరే, రెండో వాడు వచ్చాడు, అతడు కాదు. మూడో వాడు వచ్చాడు, అతని కాదు. హల్లెలూయా. మరి ఎవరై ఉన్నారు? ఆఖరి వాడు. అక్కడ ఎవడో గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. దేవుడు చూపిస్తా ఉన్నాడు ప్రవక్తకి, అతన్ని ఎన్నుకోవటం జరుగుతా ఉన్నది. అదే విధానంలో ప్రవక్తకి, ఈ కాల ప్రవక్తకి కూడా సకకాలపు దూతల్ని దేవుడే
చూపిస్తా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ ప్రత్యక్షత ద్వారాగా, బయలుపాటు ద్వారాగా ఆ యొక్క సగకాలపు దూతల్ని రాశాం మనం. హల్లెలూయా. మరి ఇక్కడ పోలీకార్పును పెట్టకుండా ఐరేనస్నే పెట్టడం జరిగింది. హల్లెలూయా. ఏంటి ఇక్కడ ఉన్న సాతాను యొక్క తంత్రాలు పోలీకార్పు పట్టుకోలేకపోయాడు. ప్రవక్త చెప్పాడు దాంట్లో, సాతాను యొక్క తంత్రం ఏమై ఉన్నదో పోలీకార్పు పట్టుకోలేకపోయాడు. కానీ ఐరేనస్ గట్టిగా ఖండించాడు, దాన్ని పట్టుకున్నాడు. ఐరేనస్ సాతాను యొక్క కుయుక్తితో పట్టుకున్నాడు. ఈ రోజు నువ్వు కూడా సాతాను తంత్రం పట్టుకోవాలి. పట్టుకోలేదంటే నువ్వు కూడా పక్కకి నెట్టివేయబడతావు. ప్రజల చాలా జాగ్రత్తగా గమనించండి. వధువు స్థానం అనేది సామాన్యమైన స్థానం కాదు. మీరు అనుకుంటున్నంత ఈజీ అయిందేం కాదు. అది ఎంతో ఫిల్టరేషన్తో కూడింది. హల్లెలూయా. ఎంతో ఫిల్టరేషన్తో కూడింది వధువు స్థానం. ఇక్కడ మీరు చూడండి, మీరే చూడండి అమ్మా. ఆ కాలము యొక్క ఆత్మను గూర్చియు, ఆ సంఘ కాలమును గూర్చియు, ఆ కాలపు వ్యక్తి దూతకు దేవుని వాక్యము బయలుపరచబడును. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారండి వాళ్ళు? ప్రకటన 10 దగ్గరికి రావాల్సిందే. ప్రకటన 10 దగ్గరికి రావాల్సిందే. వర్తమానము ప్రకటన 10 దగ్గర ఉన్నది. అంటే ప్రకటన 10లో ముద్రలు తెరవబడినాయి, గ్రంథం విప్పబడి ఉన్నది. ఆ బలిష్ఠుడైన దూత దిగొచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్కరు అక్కడికి రావాల్సిందే. 7 దూతలు వచ్చారా? ఆ ప్రకటన 10లో 7 దూతలు వచ్చారా? ఆ మేఘములో 7 దూతలు ఉన్నారా? ప్రతి దూత ప్రకటన 10 దగ్గరికి వచ్చాడా? 7 దూతలు కూడా మేఘము యొక్క సముదాయం 7 దూతల సముదాయమేనా? రాలేదంటే మరి వాటిలో ఏ దూత మిస్ అయ్యాడో చెప్పండి నాకు. అందరూ వచ్చారు అక్కడికి. 7 దూతలు వచ్చారు. ప్రజల ఎందుకంటే ప్రకటన 10కి ఇక్కడ ఉన్న 7 దూతలు వచ్చారు. ప్రజల ఎందుకంటే తన వర్తమానం తీసుకొని వెళ్ళేది అక్కడి నుండే. ప్రకటన 10 దగ్గర నుంచే వర్తమానం తీసుకొని వెళ్ళాలి. చూడమ్మా, ఇక్కడ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం కడపటి ముద్ర అంటే కడపటిదంటే చివరిది, ఆ 7వ ముద్ర. హల్లెలూయా. మనం చూసాము, మొదటి ముద్ర చుట్టాడు, దాని మీద 2వ ముద్ర చుట్టాడు, దాని మీద 3వ ముద్ర చుట్టాడు, దాని మీద 4వ ముద్ర చుట్టాడు, దాని మీద 5వ ముద్ర చుట్టాడు, దాని మీద 6వ ముద్ర చుట్టాడు, దాని మీద 7వ ముద్ర. ఇప్పుడు ఫస్ట్ ఇప్పదీసేదేంటి? 7వ ముద్రే ఇప్పాలి. 1వ ముద్ర అడుగునున్నది, 7వ ముద్ర పైనున్నది. మొట్టమొదట ఇప్పే ముద్ర 7వ ముద్ర. అందుకే మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ ముద్ర. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ ముద్ర పాస్టర్ గారు. 7వ ముద్ర. అది నీకు ఏ లేఖనమైనా అది 7వ ముద్రకు ముడియబడి ఉంది. అక్కడ 7 మహిమ గురించి రాయబడుతుంది. అక్కడ అల్ఫా ఒమేగా గురించి రాయబడుతుంది. యోహాను ఆత్మవశుడు రాయటం గురించి రాయబడుతుంది. సంగమా పట్టుకుంటున్నారా? ఇక్కడ మీరు చూడండి. ఆ దూత సముద్రము మీద ఒక పాదము, ఇంకొక పాదము భూమి మీదను మోపి, ఆయన చేతులు ఆకాశము తట్టు ఎత్తి, మరియు ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు, సదాకాలం జీవించుచున్నవాని తోడని ఒట్టు పెట్టుకొని, ఆ 7వ ముద్రలో ఇక సమయం అనేదే ఉండదు అనుట మనము కనుగొనుచున్నాము.
అంటే అన్యజనుల కాలము ముగింపులోకి వచ్చేసింది. సమయం అనేదే లేదు. అంటే సమయంలో నుండి నిత్యత్వంలోనికి వెళ్తున్నాం మనం. కాలంలో నుండి నిత్యత్వంలోనికి వెళ్ళే వర్తమానాన్ని ప్రకటన 10లో ఉన్న దూత, బలిష్ఠమైన దూత తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు నిత్యత్వంలోకి ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? మరి ప్రకటన 10 బయలుపాటు రావాలి, వ్యక్తిగతంగా బయలుపాటు రావాలి. హల్లెలూయా. పోయిన గత వారాల్లో మనం చూసాం, ఒక పాదం ఎక్కడ మోపుతున్నాడు? భూమి మీద. ఇంకొక పాదం సముద్రం మీద. అంటే ఏంటి? భూమిలో నుండి ఒక క్రూర మృగం వచ్చింది, సముద్రంలో నుండి ఇంకొక క్రూర మృగం వచ్చింది. ఆ 2 క్రూర మృగాల మీద కాలు మోపితున్నాడు. అంటే ఈ యొక్క క్రూర మృగాలు ఎక్కడ పనిచేస్తున్నాయని చెప్పాము? మానవుడిలోనే పనిచేస్తున్నాయని చెప్పాము. భూమిలో నుండి శరీరం తీయబడినది, మట్టిలో నుండి తీయబడి ఉన్నది. అంటే దీని మీద కాలు మోపుతా ఉన్నాడు. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. మాంసం మీద ఒక కాలు, రక్తం మీద ఒక కాలు పెడతా ఉన్నాడు. అంటే ఈ గ్రంథాన్ని నీకు ఇస్తా ఉన్నాడు. 7 ముద్రల ప్రత్యక్షత నీకు ఇస్తా ఉన్నాడు. ఆత్మ బయలుపాటు మీద ఆధారపడబడ్డాడు. ఇదంతా మనం అంత గత వారాల్లో చూసాం. కొంచెం ముందుకు చూద్దామా? మరియు మీరు ఆ ముద్రకు మనము పోయే వరకు వేచి ఉండండి. మనం ఇప్పుడు చూడండి, ఆ ముద్రలు ఎక్కడున్నవని మీరు 70 వారాలు చూచిన పిదప అప్పుడు ముద్రలు ఏ స్థానములో ఉన్నవి అనే కార్యము దానిని చూడండి. అంటే మీకు 70 వారాలు అర్థం అవ్వాలి. నీకు 70 వారాలు అర్థమైతే ముద్రలు ఏ స్థానంలో ఉన్నాయో అప్పుడు అర్థమవుతాయి. కొత్తగా వచ్చే వారికి ఇవి ఒక్క ముఖ కూడా ఎక్కదు. నేను నిజం చెబుతున్నా, వాక్యం గురించిన బయలుపాటు లేనోడికి ఏం ఎక్కదు, నిద్రపోవటం తప్పనిచ్చోడు. హల్లెలూయా. చక్కగా నిద్రపోతాడు. జోలపాట పాడినట్టు ఉంది పాస్టర్ గారు. ఇంటికాడ ఎడి తిరిగి మాకు నిద్ర రావట్లే, ఇక్కడికి వస్తే మాకు చక్కగా నిద్ర పడుతుంది పాస్టర్ గారు. ఇక్కడ వస్తే నీకు చక్కగా నిద్ర పడుతుందని నువ్వు ఆనందించుకుంటున్నావేమో. అపవాది వాక్యం విననీయకుండా నీకు నిద్ర పుచ్చుతుంది. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నావా సంగమా? జాగ్రత్తగా పట్టుకోండి. వాక్యాలు జాగ్రత్తగా పట్టుకోవాలి. దానియేలు 70 వారాలు చాలా మోస్ట్ 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 ఇంపార్టెంట్ అయిన వర్తమానం. దానియేలు 70 వారాలు తెలియకుండా ఎత్తబాటులోకి వెళ్ళలేం. ఎందుకంటే అసలు అన్ని జనుల ప్రణాళిక నువ్వు చూస్తే ఇటు అర్ధవారానికి మధ్యలో ఉంది. ఆ 70 వారాల్లో ఉంది. అవి ఎవరికి సంబంధించినవి? ఇజ్రాయేల్ ప్రజలకు సంబంధించినవే. కానీ వాళ్ళు ఇక్కడ ఈ అర్ధవారంలో యూదులు యేసును త్రోసేశారు, ఇజ్రాయేల్ ప్రజలు తోసేశారు. నీకొక విషయం చెప్పమంటారా? ఈ అర్ధవారంలో గనక యేసు క్రీస్తుని మెస్సియాగా వాళ్ళు అంగీకరించినట్టయితే ఇదంతా జరిగే అవసరమే లేదు. ఈ అన్ని జనుల్లో నుండి ఒక్కళ్ళు కూడా రక్షించబడేవాళ్ళు కాదు. ఇక్కడ గనక వాళ్ళు మెస్సియాగా యేసుని అంగీకరించినట్లయితే, ఇక్కడ గనక సిలువ వేయకుండా వాళ్ళు త్రోసేయకుండా ఉన్నట్టయితే, హల్లెలూయా, వాళ్ళు త్రోసేయటం ద్వారాగే మనకు రక్షణ వచ్చింది, అన్య జనులకు రక్షణ వచ్చింది. ప్రైజ్ లార్డ్. వాళ్ళు ఎప్పుడు అంగీకరిస్తారంటే ఇక్కడ అర్ధవారం పెట్టాడు, ఈ అర్ధవారంలో అంగీకరిస్తారు వాళ్ళు యేసుక్రీస్తుని. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా అండి? దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ కనుక వాళ్ళు ఎందుకు ఇక్కడ వాళ్ళు త్రోసేశారయ్యా అంటే ఇదంతా దేవుడి ప్రణాళిక. ఈ అర్ధవారంలో యేసు రక్తం కార్చకపోతే అసలు రక్షణే లేదు. వాళ్ళు త్రోసేయకపోతే మానవ జాతికి రక్షణే లేదు. అందుకే యోహాను పరలోకంలో ఏడుస్తున్నాడు. యోగ్యుడు కావాలి, ఆ యొక్క ముద్రలు ఇప్పడానికి అర్హుడు కావాలి. హల్లెలూయా. ఎవరు ఆ ముద్రలు ఇప్పుతుంది? గొర్రె పిల్ల అయి ఉన్నది. ఇక్కడ కొంచెం ముందుకు వద్దాం. ముద్రలు ఏ స్థానములో ఉన్నవి
అనే దానిని చూడండి. ఇక ఆలస్యం అనేది ఉండదు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏంటండి ఇక్కడ ఏమంటున్నారు మీరు చూస్తున్నారా? ఆలస్యం ఉండదు అనుట మనము కనుగొనుచున్నాము, మరియు మీరు ఆ ముద్రలకు మనము పోవు వరకు వేచి ఉండండి. మరప్పుడు చూడండి. అమ్మా అదేనా? ఆ ముద్రలు ఎక్కడున్నవి అని. ఆ ముద్రలు అనేవి ఎక్కడున్నవి, ఏ స్థానంలో ఉన్నవి అనేది చూడండి. ఇక్కడ ఏమంటున్నారంటే మీరు 70 వారాలు చూచిన పిదప అప్పుడు ముద్రలు ఏ స్థానములో ఉన్నవి అనే దానిని చూడండి. ఇక ఆలస్యం ఉండదు. విమోచన సమాప్తమై ఉన్నది. ఎక్కడ విమోచన కార్యం జరిగింది? ఎక్కడ జరిగింది చెప్పండి విమోచన కార్యం? హల్లెలూయా. మీరు చూస్తే ఈ అర్ధవారంలో ఎవరొచ్చారు? మెస్సియా వచ్చాడు. ఈ సిలువ దగ్గర జరిగింది. అదే కదండి మనం చూస్తున్నాం. 5వ అధ్యాయంలో వధించబడిన గొర్రె పిల్ల, అదే కదా విమోచన. స్వరక్తం ఇచ్చి నేను మిమ్మల్ని కొన్నాను, విలువ పెట్టి కొన్నాను. ఎంత విలువ? ఆయన రక్తమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు విమోచన అనేది సమాప్తమై ఉన్నది. ఆయన ఇప్పుడు సింహం. మీరు చూస్తున్నారా అండి? విమోచన కార్యం జరిగించడానికి బంధువుడకు విమోచకుడుగా వచ్చాడు. శిలువ దగ్గర ఆయన విమోచన జరిగించాడు. రక్త సంబంధికుడిగా వచ్చి జరిగించాడు. జరిగించిన వారిని ఇంకా స్వీకరించాల. ఎవరి కొరకైతే రక్తము చిందించాడో, ఎవరినైతే విమోచించాడో వారిని పొందుకోలా. వారిని 7 సంఘ కాలాల్లో విమోచించబడిన వారిని ఇక్కడున్నారు. వీరిని పొందుకోవటానికి ఇక్కడ వస్తున్నాడు. ముద్రల గ్రంథాన్ని తీసుకొని వస్తున్నాడు. ఎందుకు? నీకు గ్రహింప శక్తిని ఇవ్వడానికి, నువ్వెవరివో ఎరిగేలాగా చేయడానికి, నువ్వు ఆయనలోనే ఉన్నావని నిన్ను గుర్తించేలాగా చేయడానికి. సిలువ వేయబడేటప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? యేసులోనే ఉన్నావు. నువ్వు మొదటి ఆదాములోనే అవ్వున్నట్లుగా యేసులోనే నువ్వు ఉన్నావు. దాన్ని గుర్తింపు చేయటానికి. హల్లెలూయా. నీ బాహ్య జన్మ, ప్రకృతి సంబంధమైన జన్మ, బాహ్య జన్మ పాపమును కడగటానికి ఆ గొర్రె పిల్ల ముద్రలు తీసుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడమ్మా, విమోచన సమాప్తమై ఉన్నది. ఆయన ఇప్పుడు అక్కడ ఎప్పుడైతే సమాప్తం అయిపోయినదో ఇక సింహాసనం మీద నుండి ఆయన లెగుస్తున్నాడు. సింహాసనం మీద ఉన్నంతసేపు రక్తం ఉన్నది. అక్కడ విజ్ఞాపన ఉన్నది. అక్కడ గొర్రె పిల్ల ఉన్నది. అయితే ఎప్పుడైతే అక్కడ నుండి బయటికి లెగుస్తున్నాడో, ఆ గ్రంథాన్ని తీసుకొని వస్తున్నాడు, ఇప్పుడు ఆయన గొర్రె పిల్ల కాదు. ఇదేంటో చెప్పండి. ఏది ఇది చెప్పండి. గొర్రె పిల్ల అంటారా? ఇది గొర్రె పిల్ల కాదు. ఏంటి ఇది? మేఘము ధరించుకొని యేసు రావటం. ఇదేంటది? మీరు చూసినట్టయితే పెద్దలలో 24 పెద్దల్లో పెద్ద ఏమని చెప్పాడు? సింహం అని చెప్పాడు. యూదా గోత్రపు సింహం ఆ ముద్రలు ఇప్పుతుందని చెప్పాడు. అయితే గొర్రె పిల్ల వచ్చి తీసుకొని ఉన్నది. సింహముగా ఎప్పుడు వచ్చాడు? ప్రకటన 10లో. ప్రకటన 10లో గొర్రె పిల్లగా కాదా పాస్టర్ గారు వచ్చింది? కాదు. ప్రకటన 10లో వచ్చింది సింహముగా. మీరు కావాలంటే చూడండి, ప్రకటన 10 చూడండి. ప్రకటన 10 చూడండి.
ఒక్క నిమిషం అమ్మ. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము అమ్మ 2-3 వచనాలు. ఆయన చేతిలో ఎవరు దిగొస్తున్నారు? బలిష్ఠుడైన దూత దిగొస్తున్నాడు కదా. ఆయన చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి, ఇప్పుడు చెప్పండి నాకు, ఆయన వచ్చింది ఎట్లాగా? సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించాడు. సింహముగా వచ్చాడు. గొర్రె పిల్ల కాదు, సింహమై ఉన్నది. తీర్పరై ఉన్నాడు, న్యాయాధిపతి అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు లోకం మీద జరుగుతుంది అదే, ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్, పరిశోధన తీర్పులు. మీకు తెలుసా నోవాహు యొక్క వర్తమానం తీర్పుగా వెళ్ళిందని? ఎంతమందికి తెలుసు ఈ వర్తమానం లోకానికి తీర్పుగా వెళ్తుందని సంగతి? అన్య జనులకి తీర్పుగా వెళ్తుందని సంగతి? హల్లెలూయా. మీరు అనుకుంటున్నారా సింహముగా ఆయన ఏదో సింహం తలకాయ వేసుకొని వస్తాడు అనుకుంటున్నారా? నో, ఈ వాక్యమే, ఈ వర్తమానమే. ఇది యూదా గోత్రపు సింహమై ఉన్నది. ఈ వర్తమానము తీర్పై ఉన్నది. నోవాహు యొక్క వర్తమానం ఏ విధంగా లోకానికి తీర్పు తీర్చినదో ఇదే వర్తమానం లోకానికి తీర్పు తీరుస్తుందని ప్రవక్త చెప్పాడా? ఈ వర్తమానమే లోకానికి తీర్పు అయి ఉన్నది. మరి వర్తమానాన్ని కాలదంతున్న వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పండి నాకు. ప్రభురాత్రి భోజనాలు తీసుకోకుండా, సన్నిధికి రాకుండా విడిచిపెట్టి వెళుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పండి నాకు. ఆటలాడుకుంటున్నారా దేవుడితో? ప్రజల అసలు ఇది ఏంటో కూడా ఎరుగుతున్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. ఇది రక్తం, యేసు రక్తం. ఇది వాక్యమే రక్తం. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావో అది తీర్పుల సంగతి మర్చిపోకు. ఆ వాక్యాన్ని నువ్వు హృదయంలో చేర్చుకుంటేనే నీకు అది కృపావర్తమానముగా ఉంటది. వధు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏడ్చిన, ప్రలాపించిన, రోధించిన, మారు మనసు పొందుదామని ప్రయత్నించిన ఉపయోగం లేదు. కేకలు పెట్టినా ఉపయోగం లేదు. సరి చేసుకోవాలంటే ఇప్పుడే సరి చేసుకోవాలంటే ప్రజల అందుకే ఆయన సింహముగా వచ్చాడు లోకం మీదకి. ఇది ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్ జరుగుతా ఉన్నాయి. మీ ఎంతమందికి తెలుసు ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరికి సింహముగా వచ్చాడని? అబ్రహాము దగ్గరికి మనిషి కుమారుడు సింహముగా వచ్చాడు. మీరు కావాలంటే అది 16వ వచనంలో ఉంటుంది. 16వ వచనంలో అక్కడ నుండి ఆ మనుషులు లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చెయ్యబోయే కార్యము అబ్రహాముకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలో ఉన్న సమస్త జనములు ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయుటకు మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో. ఏంటది? అబ్రహాము దగ్గరేమో కృపావర్తమానం వెళ్ళింది.
అదే లోకం దగ్గరికి వెళ్ళేదానికే తీర్పుగా వెళ్ళినది. సంపూర్ణ ఆ యొక్క పాపము ఆకాశానికి అంటినది. సొదొమ గొమొర్రాల గురించిన పాపము ఆకాశానికి అంటినది. వారు సంపూర్ణముగా చేసిరో లేదో నేను దిగిపోయి తెలుసుకుంటాను. ఏంటది? ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్, పరిశోధన తీర్పులై ఉన్నాయి. ఈరోజు లోకం మీద జరుగుతుంది అది కాదా? ఈ వర్తమానాన్ని చులకనగా చూచే వాళ్ళ పరిస్థితి ఖాళీ. ఈ వర్తమానము ఎంత విలువైనదో తెలుసా? మీ ఇంటి కంటే, మీ జాబ్ కంటే, మీ ఉద్యోగం కంటే, మీ వ్యాపారం కంటే కూడా విలువైనది. అన్నిటికంటే విలువైనది వర్తమానం. దాన్ని చీపుగా చులకనగా చూస్తే ఏమవుతుంది నీ పరిస్థితి? ప్రజల అన్నిటికంటే విలువైనది ఈ వాక్యం. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం విలువైనదని? ఎంతమంది గ్రహిస్తున్నారు ఆ వాక్యానికి వ్యతిరేకంగా నిలబడితే మనం నిలబడలేమని? అందుకే వాక్యానికి లోబడదాం, వాక్యానికి సరెండర్ అవుదాం, వాక్యానికి చేతులెత్తుదాం, వాక్యానికి విధేయులవుదాం, వాక్యాన్ని అనుసరించి నడుద్దాము, వాక్యానికి విలువిద్దాము. వాక్యానికి విలువివ్వకుండా నువ్వు ఏం చేసినా వ్యర్థమే సహోదరుడా. నువ్వు ఎంతైనా చేయి, శూన్యం, జీరో, సిల్లి సంచిలో పోసినట్టే. ప్రైజ్ లార్డ్. నీ బ్రతుకులో వాక్యానికి విలువివ్వకుండా నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా నీ కుటుంబం చివరికి రక్షణలో కూడా ఉండదు. ప్రైజ్ లార్డ్. ఈ కాలంలో అన్నిటికంటే విలువైనది ఏంటో తెలుసా? ప్రసంగి ఏం చెప్పాడో చెప్పండి నాకు. ప్రసంగి గ్రంథంలో సూర్యుడి కింద మనిషి పడుతున్న తాపత్రయము, ప్రయాస అంతా వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. మరి ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం. చివరికి నేను తెలుసుకున్న విధి అదే అన్నాడు. ఆ సొలొమోను కంటే గొప్పవాడువా? సొలొమోను రాసిన ఆయన కంటే కూడా గొప్పవాడువా? ఆయన కంటే మేధస్సుడువా? ప్రజల ఆయనే రాస్తున్నాడు. మనిషి భూమి మీద పడుతున్న వ్యర్థ ప్రయాస అదంతా. వాక్యము ఒక్కటే స్థిరంగా నిలుస్తుంది. ప్రపంచాన్నే దేవుడు తుడిచిపెట్టబోతున్నాడు. బిల్డింగ్లు సైతం కాల్చబడబోతున్నాయి. సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చినట్టుగా లోకం దహించబడబోతుంది. ఈ రోజు నిలవరమైన స్థలం ఎక్కడో చెప్పు నాకు. ఏ ఉద్యోగం పర్మనెంట్ గా ఉంటుందో చెప్పండి, ఏ వ్యాపారం ఉంటుందో చెప్పండి, ఏది దేని మీద ఆశలు కడతావో చెప్పండి. అన్నీ కూలిపోయాయి. ఏంటి పాస్టర్ గారు ఇప్పుడు? దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండటం, కుటుంబాన్ని భక్తిలో పెంచుకోవటం, కుటుంబము, బిడ్డలని, భర్త, భార్య, బిడ్డలు వాక్యానికి లోబడేలాగా దేవుడి యందు భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయించేలాగా ఉండటమే మానవ కోటికి విధి. మానవ కోటి చేయాల్సిన ప్రాముఖ్యమైన కార్యం అదే. మరి దాన్నే పక్కకు తోసేస్తే దేవుడు కోపం రాదా? ఏంటే దాన్నే పక్కకు నెట్టేసేస్తే దేవుడికి కోపం రాదా? ప్రైజ్ లార్డ్. అందుకే అంటున్నాడు ఆయన సింహముగా వచ్చాడు. ఇప్పుడు ఆయన సింహం. పాషి గారు వర్తమానం వాళ్ళ పక్కన సింహం కాదు, డినామినేషనాలకు సింహం. నో, వర్తమానంలో 3 వంతుల పైన తేలిపోతారు. వర్తమానం సంఘంలో ఉన్నామని చెప్పుకుంటున్న వాళ్ళల్లో 3 వంతులు పైగా తేలిపోయే వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ లార్డ్. వాళ్ళకంటే వీళ్ళేమైనా ఎక్కువేం కాదు. గొర్రెల స్థానం వాళ్ళకన్నా దొరికింది, వీళ్ళకి అసలు దొరకదు. కావాలంటే నేను చూపిస్తా జీవ గ్రంథములో. వీళ్ళకి అస్సలు దొరకదు. గొర్రెలలో ఆ స్థానము గొర్రెల్లో వస్తాడు. ఏది? మత్తయి సువార్తలో ఎన్నో అధ్యాయం అది? 26, 27 అమ్మా అది. మత్తయి సువార్త 20, నేనే చూసుకుంటానమ్మా, చెప్పలేకపోతున్నారు. ప్రజల 25. హల్లెలూయా.
దేవుడికి మహిమ కలుగునుగాక. పట్టుకుంటున్నారా అండి? 31 నుంచి ఉందండి అది. 31వ వచనం నుండి ఇక్కడ మేకలు గొర్రెలు, ఈ గొర్రెలు ఎవరో మాట్లాడుతున్నాడు జీవ గ్రంథములో. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకైనా స్థానం ఉంది, వీళ్ళకి అస్సలు లేదు. మరి మెసేజీలోకి వచ్చి విడవబడినోడు పరిస్థితి ఎంత దారుణమో చూడండి. హల్లెలూయా. అయ్యా మెసేజీలో కొంతమంది, నేను ఇలా టేప్స్ విన్నానయ్యా, బుద్ధి లేని కన్యక కూడా దీనిలోనే వస్తుందని. ఒకవేళ వధువులో ఎత్తలేకపోతే బుద్ధి లేని కన్యకలో ఎత్తబడతా. వధువుకే నువ్వు కరెక్ట్గా లేనప్పుడు బుద్ధి లేని కన్యక ఎట్లా ఉంటావు? కృప ఉన్నప్పుడే సరి చేసుకోలేనోడివి, కృప పోయిన తర్వాత ఎలా సరి చేసుకుంటావు? ఇప్పుడు కృప ఉంది, ఇప్పుడు రక్తం ఉంది, ఇప్పుడు కృపా వర్తమానం. ఇది వధువు దగ్గర బోధించబడుతుంది కృపా వర్తమానం. ఈ కృపా వర్తమానం ఉన్నప్పుడే సరి చేసుకోలేని వ్యక్తి కృప వెళ్ళిపోయిన తర్వాత, యూదుల దగ్గరికి వర్తమానం వెళ్ళిపోయిన తర్వాత ఇతడు సరి చేసుకుంటాడా? ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా పట్టుకోండి, జాగ్రత్తగా జీవించండి, భయభక్తులతో జీవించండి, వర్తమానాన్ని ప్రేమించండి. ప్రవక్త ఏం చెప్తున్నాడో వినండి, ప్రవక్త టేప్స్ వినండి. నాకు సిగ్గేసింది, బ్రదరాళ్ళు కూటం పెట్టుకుంటే చేబ్రోలు సంఘం నుండి 2 వచ్చారు, తెనాలి సంఘం నుండి 2 వచ్చారు. చేబ్రోలు సంఘములో 2, తెనాలి సంఘములో 2. మిగతా వాళ్ళేరి ఏమయ్యారు? సంఘ కాపరిగా మా ఫ్యామిలీని తీసేయండి, వచ్చింది ఆ వృద్ధులు తెనాలి సంఘము నుండి. చేబ్రోలు సంఘం నుంచి 2 వచ్చారు. ఇక మిగిలిన వాళ్ళు సంఘ బిలీవర్స్ కాదా? సంఘమా, ఎటు నడుస్తున్నాం? ఎక్కడ నడుస్తున్నాం? ఎటు వెళ్తున్నాం? దేన్ని ప్రేమిస్తున్నాం? ఎందుకు కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటుంది? సంఘమంతా రావాలనే కదా. కదా, దేనికి విలువిస్తున్నాం మనం? దేన్ని ప్రేమిస్తున్నాం మనం? హల్లెలూయా. ఏదైనా మీటింగ్ పెట్టాలంటే భయమేస్తుంది, వస్తారా రారా? ఏమవుతుంది ఆసక్తి? ఏమవుతుంది అసలు ఆసక్తి? వాక్యము పట్ల ఆసక్తి ఏమవుతుంది? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేస్తే అట్టుంది. ప్రైజులా. ఏదో ఆదివారం వచ్చి వెళ్తే చాలనుకుంటున్నాం కదా, ఎత్తబడతాం అనుకుంటున్నాం కదా. నిజం చెప్పండి, ఒక ఆదివారం వచ్చి వెళ్తే చాలులే, ఆ 10 నిమిషాలు, ఆ గంట సేపు వాక్యం వింటే చాలనుకుంటున్నాం కదా. అది నిన్ను ఎత్తబాటుకి తీసుకెళ్తుందా? నీ హృదయం మీద చేసుకొని చెప్పండి. మీకు ఎత్తబాటులో వెళ్ళాలని ఆశే లేదా? ఈ విధమైన భక్తి మనల్ని ఎత్తబాటులో తీసుకెళ్ళింది పాస్టర్ గారు అంటావా? హానోకు ఏదో 1 గంట సేపు నడిచాడా? వారంలో 1 గంట నడిచాడా? హానోకు రోజు నడిచాడా దేవుడితో? వాక్యముతో మన జీవితాలు లేనప్పుడు మన సంపాదన దేనికండి? ఎవరి కోసం అండి? ఎవరి కోసం? పెద్ద పెద్ద డిగ్రీలు చేయాలా? పెద్ద పెద్దవి చేయాలా? లోకమే దహించబడటానికి సిద్ధంగా ఉంది, లోకమే కాల్చబడటానికి సిద్ధంగా ఉంది. రేపో మాపో రాకడ అన్నట్టుంది. ఇంకా ప్రణాళికలు వేసుకొని కూర్చుందామా? పెద్ద పెద్ద ప్రణాళికలతో కూర్చుందామా? చెప్పండి. నాకైతే ఏ ప్రణాళికలు లేవు. ఒకటే, క్రీస్తుతో నడవాలి, వాక్యంతో నడవాలి. కొద్దిమంది అయినా వాక్యంతో తీసుకెళ్ళాలి. వాక్యము పట్ల ఆసక్తి లేని ప్రణాళికలు ఏం ప్రణాళికలండి? ప్రజల ఒక్కసారి ఆలోచన చెయ్యండి, మనకై మనం ఆలోచన చెయ్యండి. ఆ రోజు డబ్బులు కూడా త్యాగం చేసి వాక్యం కోసం వచ్చారండి ప్రజలు.
ఛార్జీలు పెట్టుకొని ఎన్ని మైళ్ళ నుంచి వచ్చారంటే 300 మైళ్ళు 500 మైళ్ళు ఆ యొక్క వర్షంలో కూడా తడుస్తా వాక్యం కోసం వాళ్ళు ఆ ప్లేస్ లేక రోడ్డు మీద నిలబడి ఆ జీవ వాక్యాన్ని పొందుకొని ప్రవక్త దగ్గర నుండి వాళ్ళు సంతోషంతో వెళ్ళారు. ఏది ఆ దాహం? ఎన్ని సాకులు చెప్తున్నారండి. ప్రజల మొదటి నిర్గమములో సాకులు చెప్పి కాదా అరణ్యంలో నశించింది వాళ్ళు? సాకులు చెప్పిన మన జీవితాలు ఎత్తబాట్లో వెళ్తాయని ఎలా అనుకుంటున్నాం? సహోదరి సహోదరుడా, నేను మీ మీద ద్వేషంతో చెప్పటం ఈ విషయాలు, ప్రేమతోనే. నిజంగా ఒక ప్రేమించే కాపరి గాయం చేస్తాడు, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. కానీ నిజమైన తండ్రి అయితే గాయం చేస్తాడు. పిల్లవాడు తప్పు చేస్తున్నప్పుడు గాయం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనకి వాక్య విషయంలో ఆసక్తి తగ్గిపోయినది. దాన్ని పురికొల్పుకుందాం, దాన్ని ఉజ్జీవింపజేసుకుందాం, మనకై మనం సరవుదాం. ఆల్ నైట్ పెడితే ఎంతమంది అవుతున్నాం? ఏ ఆల్ నైట్లు వద్దా? ఉపవాస ప్రార్థనలు వద్దా? ఆ వర్తమానాలు ఇంటానికైనా, చేయటానికి కాదా? దానియేలు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థించి తన పాపాల నిమిత్తం, తన జనుల పాపాల నిమిత్తము, తన రాజులు అధిపతులు యాజకులు చేసిన తప్పిదాల నిమిత్తము కన్నీరు విడిచి ప్రార్థిస్తా ఉన్నాడు. మరి ఆ వర్తమానాలు ఎన్ని వదిలిపెట్టటానిక? మన జీవితంలో వద్దా? ఎంతమంది వస్తున్నాము? తెల్లారి డ్యూటీ ఉంది బ్రదర్, రాలేదు అంటే డ్యూటీ కంటే కూడా దేవుడి కంటే డ్యూటీకి విలువిస్తున్నాం. దేవుడికి విలువ ఇవ్వలేకపోతున్నాం. నా జీవితంలో మొదటి స్థానం దేవుడికి వధువు ఇస్తుంది. నేను నా మొదటి పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ ప్రభువుని ఆరాధించు. మొదటి స్థానం ఆయనకి ఇవ్వు. తర్వాతే ఏదైనా, అది ఏదైనా కానీ తర్వాతే. అది ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, డబ్బు కానీ, ఏదైనా కానీ, ఎనీ హౌ, అది ఏదైనా కానీ రెండవ స్థానమే. కానీ మొదటి స్థానంలో దాన్ని పెట్టావంటే నువ్వు సరైన క్రైస్తవుడు కాదు. సరైన క్రైస్తవుడు మొదటి స్థానంలో దేవుణ్ణే పెడతాడు. యేసు చెప్పినది ఆ 2 ఆజ్ఞలే. ఒకటి, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ప్రభువుని ఆరాధించు. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. 2 ఆజ్ఞలే. మొదటి ఆజ్ఞలోనే తేలిపోతే ఎలా ఎత్తబాటులోకి వెళ్తాం? మొదటి స్థానం ఆయనకి ఇవ్వలేక. చెబ్రోలు వాళ్ళు ఇలా అన్నారు. నేను వెళ్ళినప్పుడు, ఎందుకమ్మా మీరు అందరు రాలేదని నేను అడిగితే, పాస్టర్ గారు మేము ఎఫ్రాయిముని అడిగాము, ఆయనేం రానన్నాడు. మరి పరిస్థితి, మరి అక్కడ మాకు ఏమి వాహనాలు లేక మేము ఆగిపోయాం పాస్టర్ గారు అన్నారు ఆ యొక్క సీమోన్ వాళ్ళంతా. మేము ఎల్లంగల్లో అడిగిన ప్రశ్నకి. మీరు ఏదో ఒకటి పట్టుకొని వచ్చినట్లయితే అక్కడ ఏసేపు ఆటో అయినా ఇచ్చి పంపించేవాడినమ్మా అన్న. ఖచ్చితంగా నేను ఇచ్చి పంపించేవాడినమ్మా, మీ ఇంటి దగ్గరకైనా ఇచ్చి పంపించేవాడిని. మీరు వాక్యం కోసం రాండమ్మా అన్న. వాక్యం కోసం రాండి, వాహనాలు చూడదు. ఏదో ఒకటి పట్టుకొని రాండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని నారు పోసిన వాడు నీరు పోయడండి. మనల్ని వెళ్ళటానికి పంపించిన దేవుడు రావటానికి పంపిడా? ఏమండి, విశ్వాసం లేదా? ప్రజల మొదటి స్థానం దేవుడికి ఇద్దాం. ఇప్పుడు ఆయన సింహముగా ఉన్నాడు, తీర్పరిగా. 20 లక్షల మంది బాప్తిజం తీసుకున్నారు మోషేలో. బైబిల్లో ఉంది, మోషే పేరులోనే. బిరుదులో కాదు వాళ్ళు తీసుకుంది, పేరులో. మోషేను బట్టి వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు. ఈరోజు పేరు యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకున్నాను చెప్తున్నాం మనం. అవునా? వాళ్ళు మన్నాను తిన్నారు, మనకు కూడా మరుగై ఉన్న మన్నాను తింటున్నాం. మనము కూడా, వాళ్ళు అగ్ని స్తంభాన్ని చూశారు, మనము అగ్ని స్తంభాన్ని ప్రవక్త దగ్గర రావటం చూసాం. మేఘ స్తంభాన్ని చూశాడు, మనము మేఘ స్తంభాన్ని చూసాం.
కొట్టబడిన బండలోనిది తాగారు, మనము కొట్టబడిన బండలోనిది తాగాం. అయినా వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు. మన పరిస్థితి, వాళ్ళు ఇష్టలుగా జీవించలా, అరణ్యంలోనే రాలిపోయారు. అన్ని ఉన్నా వాళ్ళకి ఇత్తడి సర్పం ఉంది, మనకు కూడా ఉన్నది. కొట్టబడిన బండ ఉన్నది వాళ్ళకి, మనకు కూడా ఉన్నది. ప్రజలు వాళ్ళు నమ్మకస్తులుగా లేకపోయారు, వాక్యానికి మొదటి స్థానం ఇవ్వలేకపోయారు. మరి మన జీవితంలో కూడా అలాగుంటే ఉపయోగం ఏంటి సహోదరుడా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం, సరికాబడటానికి ఇష్టపడదాం, దేవుడికి మొదటి స్థానం ఇద్దాం. ముందు మన కుటుంబాన్ని సరి చేసుకుంటే కదా ఎదుటివాడి కుటుంబాన్ని సరిచేసేది. మన కుటుంబం సరికాకుండా ఎదుటివాడి కుటుంబం మనమేం సరి చేస్తాం? ప్రజల సంగమా ఈ విషయాలు పట్టుకుంటారనుకుంటున్నాను. ఇన్వెస్టిగేషన్, జడ్జిమెంట్, పరిశోధన, తీర్పులు ఇప్పుడు జరుగుతున్నాయి. మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? గోడ మీద చివరాత ఎంతమంది చదివారు? మినే టేకులు ఫార్సిన్, త్రాసులో తూచగా తక్కువగా కనబడితివి. మరి దేవుడు మనల్ని త్రాసులో తూచడంటావా? బల్సర్ గారిని చూశాడులే భాష గారు, మనల్ని ఎందుకు చూస్తాడు? నేను తోచడు అనుకుంటున్నావా? మీకు ఒకసారి చెప్పమంటావా? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం చూడమ్మా, 1వ వచనం. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఏమంటున్నాడు? ఆలయాన్ని కొలత వేయమంటున్నాడు. అవునా? ఇంతకు ఆలయం ఎవరు? మరి మిమ్మల్ని కొలత వేయాలి కదా. మీ భక్తి కొలత వేయబడాలి, మీ ఆరాధన కొలత వేయబడాలి, మీ ప్రార్థన కొలత వేయబడాలి, దేవుడి సన్నిధికి వచ్చినది ఎన్ని గంటలో కొలత వేయబడాలి. ఇప్పుడు చెప్పండి నాకు, ఈ లేఖనాన్ని బట్టి చెప్పండి. కొలత వేయమంటున్నాడు ఆలయాన్ని. మీరు ఆలయం కాదా? నేను ఆలయం కాదంటే చెప్పండి. మీ గురించి ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదు. వధువు దేవుడు ఆలయమని ఎంతమంది నమ్ముతున్నారు? మనం దేవుడు ఆలయమేనా? ఆలయంలోకి ఆయన అతి పరిశుద్ధ స్థలం వచ్చినది, ఆ యొక్క షెకినా మేఘం దిగొచ్చినది. మనం దేవుడు ఆలయమై ఉన్నాం. మరి మన భక్తి కొలత వేయబడుతుంది, నీ ప్రార్థన కొలత వేయబడుతుంది, నీ యొక్క విజ్ఞాపనలు కొలత వేయబడుతున్నాయి, దేవుడి సన్నిధిలో నువ్వు గడిపిన విధానం కొలత వేయబడుతుంది. వారంలో ఎన్ని రోజులు దేవుడితో గలుపుతున్నావు కొలత వేయబడుతుంది. ఇప్పుడు చెప్పండి, మనం లేదు నేను పర్ఫెక్ట్ పాస్టర్ గారు అంటామా? దోషులుగా నిలబడ్డామండి. కృపను వేడుకుందాం, సరిచేయబడదాం, సరికాబడదాం. ఎత్తబాటు కొరకు ఒక ఉజ్జీవాన్ని మనలోనే పుట్టిద్దాం, మనలోనే ఆ ఉజ్జీవాన్ని తీసుకొద్దాం, మనల్ని మనం దిద్దుకుందాం. ప్రవక్త చెప్పిన టేప్స్ ఉన్నాయి, వర్తమానాలు ఉన్నాయి, వాటికి విలువిద్దాం, వాటిని మన గృహాల్లో వినిపింపజేద్దాం, మన కుటుంబాల్లో వినిపింపజేద్దాం. ప్రజల బిడ్డలకి పెద్ద పెద్ద చదువులు కూడా అవసరం లేదండి. నేను అడిగితే యెహోవా గురించి జ్ఞానం నేర్పు బిడ్డలకి, ఎత్తబాటులోకి వెళ్తారు వాళ్ళు. యెహోవా గురించి జ్ఞానం ఉన్నదా? ఈరోజు బిడ్డలకు ఉన్నదా? పరిశుద్ధ గ్రంథము గురించిన ఎంతమందికి జ్ఞానం ఉన్నదండి? ఎంతమంది ఆ ఉరుముల గురించి, బూరల గురించి, ముద్రల గురించి, ఆ గ్రంథము గురించి ఎరగగలుగుతున్నారండి? ఎంతమంది తెలుసుకోగలుగుతున్నారండి? లోకంలో ఉన్న కార్యాలు, సినీ యాక్టర్ల గురించి, క్రికెట్ పేర్ల గురించి, ఆ గేమ్స్ ఈ గేమ్స్ గురించి, లోకంలో ఉన్న చెత్త అంతటిని పోగేసుకుంటున్నారు. ఒక కుటుంబం ప్రవక్త, ఒక మనుషుని యొక్క పలుకుబడి అనే వర్తమానంలో ప్రవక్త, ఒక కుటుంబం తన బిడ్డలని సన్నిధి ఆ యొక్క స్కూల్కి పంపించడానికి ఇష్టపడలేదు తల్లిదండ్రులు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఆ యొక్క పిల్లలని బడికి పంపాలి, ఈ దేశం యొక్క చట్టము, మరి మీరు ఎందుకు పంపటం లేదంటే మేము క్రైస్తవులమై ఉన్నాము. ఏ క్రైస్తవులైతే బడికి పంపకూడదా అంటే బడికి పంపాలి, కానీ మీరు నేర్పించేది కోతి నుండి మనిషి వచ్చాడని నేర్పిస్తున్నారు.
కానీ మా చట్టం చెప్తుంది, బైబిల్ చెప్తుంది దేవుడు స్వరూపంలో మనిషి సృష్టించబడ్డాడనే. మా పిల్లలకు అలాంటి నేర్పడం ఇష్టం లేదు, అందుకే మేము పంపలేదన్నారు. తల్లిదండ్రులకు మీకు శిక్షార్థం పంపకపోతే అన్నారు, సంతోషంగా మేము అనుభవిస్తామన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఆ కార్యం చేసినప్పుడు అక్కడ ఉన్న చాలా మంది రాజీనామాలు చేసి వెళ్ళారు. అప్పుడు ఆ పువ్వు విసికించింది, ఆ పుష్పించింది అన్నాడు ప్రవక్త. అనేకులు కూడా ఆ బిడ్డ పక్షాన్ని నిలబడ్డారు. ఈ రోజు మనం దేవుడి పక్షాన్ని నిలబడితే రేపొద్దున దేవుడు మన పక్షాన్ని నిలబడతాడా? ఎంతమంది నిలబడుతున్నామండి ఈరోజు దేవుడి పక్షాన? ఎంతమంది వాక్య పక్షాన నిలబడుతున్నాం? ఎంతమంది బిడ్డలకి ఈ వాక్యం గురించి తెలియజెప్తున్నాం? ఎంతమంది పిల్లలు దేవుడి అంటే భయభక్తుల్లో ఉంటున్నారు? మేము వెళ్తున్నాం, అట్లా వెళ్ళేటప్పుడు ఆ కాలేజీల్లో చూస్తే మాకు తల దించుకోవాల్సి వస్తుంది. పురుషుడు బట్టలు ధరించుకొని స్త్రీలు జుట్టు కత్తిరించుకొని ఆ యొక్క మేకప్లు వేసుకొని ఆ యొక్క భుజాల మీద, పురుషుడు భుజాల మీద స్త్రీ ఇట్లాగా చేతులు వేసుకొని నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. కాలేజీలో స్టూడెంట్స్ పూర్తిగా చెడిపోయింది వ్యవస్థ. మన బిడ్డలని భయభక్తుల్లో పెంచుదాం, దేవుడి యొక్క భయభక్తుల్లో పెంచుదాం. పవిత్రురాలైన కన్యకగా ఒక పురుషుడికి అప్పజెప్పాలండి తల్లిదండ్రుల బాధ్యత అండి అది. బిడ్డలు చెడిపోకూడదు, దేవుడు కోరుతున్నాడు అది. ప్రజల ఎందుకంటే లోకము వాడికి ఆఖరిలో ఉన్నదని వాడికి అర్థమైపోయినది. అందుకే వాడు వ్యవస్థ అంతటను పాడు చేశాడు, ఈ విద్యా వ్యవస్థను పాడు చేసేశాడు, అన్ని రంగాలను పాడు చేశాడు, సంఘాలను పాడు చేశాడు, ఫుడ్ తినే ఆహారాన్ని పాడు చేశాడు, మొత్తం మీద దాడి చేశాడు మనిషికి. ఇప్పుడు మంచి ఫుడ్ తినటానికి కూడా లేదు. మనం తినే ఆహారం అంతా కలుషితమైంది కాదా అండి? అపవాది కలుషితం చేశాడండి. దానిలో జీవం ఎక్కడ ఉన్నది చెప్పండి? కాలు జారితే ఎముకలు ఇరిగిపోతున్నాయి. ఎక్కడ ఒరిజినల్ ఉన్నదండి? ఎక్కడ జరుగుతుందండి? అంత హైబ్రిడ్ 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 నర్సరీ వచ్చేసింది. మొక్కలన్నీ సంకరం చేయబడతా ఉన్నాయి. మేము వచ్చేటప్పుడు మా పాప నేను అదే మాట్లాడుకుంటా వస్తా ఉన్నాం. దేవుడు అసలైన విత్తనాన్ని అసలుగానే ఉంచమన్నాడు, కానీ దాన్ని సంకరం చేయొద్దన్నాడు. కానీ ఈరోజు చేస్తుంది మనిషి చేస్తుంది అది కాదా? మనిషి చేస్తుంది సంకరం కాదా? అపవాది యొక్క లోన జొరబడి హైబ్రిడీకరణ చేసి పడేస్తుండు, జీవం తీసేస్తుండు. సంఘాలు కూడా హైబ్రిడీకరణ అయిపోయినాయి, జీవం లేని సంఘాలు అయిపోయినాయి. గట్టిగా బోధించే కాపరున్నాడంటే ఆ సంఘానికి గుడ్ బై చెప్పేస్తారు. ఈ సంఘం కాకపోతే ఇంకొక సంఘం ఉంది మాకు అంటే మెసేజ్ అని వెళ్ళిపోతా ఉన్నారు.
ఇప్పుడు వధువుకేమో ఆయన గొర్రెపిల్లగానే ఉన్నాడు. ఇప్పుడు ఇదే టైంలో 2 ముద్రలు జారీ అవుతున్నాయి. దేవుని ముద్ర ఉంది, మృగపు ముద్ర ఉన్నది. వాక్యాన్ని స్వీకరించేటప్పుడు తీసుకుంటున్న వర్తమానాన్ని తీసుకుంటున్న ద్వారాగా నువ్వు ఏం పొందుకుంటున్నావో ఇక్కడే ఉంది. నీ మనసులో వాక్యాన్ని రిజెక్ట్ చేయడం ద్వారాగా ఏం పొందుతావో కూడా ఇక్కడే ఉంది. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఆయన ఇక్కడ ఏమంటున్నాడో చూడయ్యా, నేను ముగించేస్తాను. ఆయన ఇప్పుడు సింహము మరియు న్యాయాధిపతి, తీర్పర్యాయన. ప్రజల నీ పక్షాన నిలబడే ఒక న్యాయాధిపతిగా ఎవరు ఉండాలనుకుంటున్నావు? ఈ రోజు నా వాయిద్యాన్ని, నా వ్యాజ్యాన్ని వాయించడానికి నా గురించి నిలబడే ఒక ఆయన కావాలనుకుంటున్నాను నేను అనుకున్న ఎంతమంది ఉన్నారు ఈరోజు? నిజముగా నీ పక్షాన ఆయన నిలబడాలంటే ఆయన క్రీస్తు అనబడిన యేసును నేనేమి చేశాననే వర్తమానంలో అనుకుంటా డానియల్ క్యూరీ గురించి చెప్తాడమ్మా. డానియల్ క్యూరీ వేవేల ఆత్మలని ప్రభు దగ్గరికి నడిపించాడు. కానీ అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళేదానికి దూత ఆయన ఆపేస్తాడు. లోనికి వెళ్ళటానికి నీకు అనుమతి లేదని ఆపేస్తాడు. ఎందుకు లేదు? నేను భూమి మీద వేవేల ఆత్మలని ప్రభు దగ్గరికి నడిపించానే అంటాడు. ప్రైజ్ లార్డ్. వేవేల ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించాను, ఎంతో భక్తిగా చేశాను, మరి ఎంతో భక్తి జీవితం జీవించాను. నేను పరలోకంలో నాకు స్థానం లేకపోవటం ఏంటి? నా పేరు ఉంటుందో చూడు అన్నాడు గ్రంథంలో. మరలా వెతికాడు, మొత్తం చూశాడు, పేరు లేదు. ఏమన్నా చెప్పుకోవాలంటే ధవల సింహాసనం తీర్పు రోజు చెప్పుకో అన్నాడు. ఇక అక్కడికి వెళ్ళటం ప్రారంభించాడు. వెళ్ళేటప్పుడు అతడు హృదయం తేలికవుతా ఉన్నది. అతడు హృదయం ఆ సన్నిధి సమీపించే కొద్దీ, ఆ దేవుడి సన్నిధిని సమీపించే కొద్దీ అతడిలో ఉన్న భారం వెళ్ళిపోతా ఉన్నది, అతనిలో ఉన్న బరువు వెళ్ళిపోతా ఉన్నది. అతడు తేలికవుతున్నాను, ఎంతో తేలికవుతున్నాను అనే మాటలు వాడాడు. ఈ రోజు దేవుడి సన్నిధికి వచ్చిన మనము అంత తేలిక అవుతున్నామా? నేను అడుగుతా ఉన్నా, సన్నిధి ఇక్కడ ఉన్నదా? సన్నిధి ఇక్కడ ఉన్నది, దేవుడు ఇక్కడ ఉన్నాడు, సన్నిధి ఇక్కడ ఉన్నది. మరి పాపం అనే భారము, బరువు వెళ్ళిపోతుందా? మన హృదయాలు తేలికైపోతా ఉన్నాయా? ప్రజల అక్కడ డానియల్ క్యూరీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్వరం విన్నాడు. తల్లి కంటే మధురమైన స్వరం అన్నాడు. డానియల్ క్యూరీ అని పిలిచాడు దేవుడు. అని ప్రభువా అని వెనక్కి తిరిగి చూశాడు. ఓ, నువ్వు భూమి మీద దేన్ని ఆశించలేదా అన్నాడు. అవును ప్రభువా. దూత దగ్గరేమో ఆశించలేదని చెప్పాడు. ప్రభు దగ్గరికి, సముఖం దగ్గరికి వచ్చేసేదలికే కొన్ని ఆశించినవి ఆయన ముందుకి కనపడ్డాయి. ఎమ్మటే ఇలా అంటున్నాడు, నేను భూమి మీద ఆశించాను ప్రభువా అని ఒప్పుకున్నాడు. ఈరోజు ఎంతమంది ఒప్పుకోవటానికి ఇష్టపడుచున్నారు? నేను సరైన ఆరాధనలో లేను ప్రభువా, నీకు విలువ ఇవ్వలేదు ప్రభువా, నీకు మొదటి స్థానం ఇవ్వలేదు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఎంతమంది ఒప్పుకోవటానికి ఇష్టపడుచున్నారు? డానియల్ క్యూరీ ఒప్పుకున్నాడు. నువ్వు భూమి మీద అబద్ధం ఆడలేదా అని అన్నాడు. అబద్ధం ఆడిన కొన్ని కార్యాలు ఉన్నాయి. ఈరోజు మనము అదే మాట దేవుడు నన్ను అడిగితే మనము ఆడలేదని చెప్తామా? ఏం చెప్తా? ఒప్పుకున్నాడు అక్కడ డానియల్ క్యూరీ. ప్రభువా, నేను భూమి మీద ఉన్నప్పుడు నేను యథార్థవంతుడిగా లేను ప్రభువా, నేను భూమి మీద ఉన్నప్పుడు నమ్మకస్తుడిగా లేను ప్రభువా, నేను భూమి మీద ఉన్నప్పుడు కొన్ని అబద్ధాలు ఆడాను ప్రభువా. మరి డానియల్ క్యూరీ ఎవరిది ఆశించలేదా నువ్వు అని అడిగాడు. 3 ప్రశ్నలు ఉంటాయి అక్కడ. ఒకటి, భూమి మీద నువ్వు అబద్ధం ఆడలేదా అనే పాయింట్ ఒకటి, ఎవరిది ఆశించలేదా అనే పాయింట్ ఒకటి, ఇంకొకటి ఏంటమ్మా ఫస్ట్ లో చెప్పాను, హల్లెలూయా. మొత్తము 3 పాయింట్లు ఉంటాయి అక్కడ. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3 కార్యాలు, 3 మాటలు ఉంటాయి. యథార్థవంతుడిగా నమ్మకముగా జీవించావా అని అడుగుతాడు. నేను యథార్థవంతుడిగా లేనయ్యా, నమ్మకముగా లేనయ్యా. మీకు తెలుసా, ఈ కాలంలో యథార్థవంతుడు, నమ్మకవంతుడు, ఆమేననువాడు, సత్యస్వరూపి వచ్చాడన్న సంగతి. లవోదికీయ కాలం చూడు, ఆ దూత
ఆమేనని వాడు, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదినైన వాడు. చెప్పు సంగతులు ఆయన మనలోకి వస్తేనే మనం నమ్మకస్తులుగా ఉండగలుగుతాం, అబద్ధం ఆడని వారిగా ఉండగలుగుతాం, యథార్థవంతులుగా ఉండగలుగుతాం. ఆయన రాకుండా ఎలా ఉంటామండి? ఆయన రాకుండా ఎలా ఉంటాం? దేవుడు మరి చూసారా అండి, ఆ మాటలు అవి ఒక్కొక్కటి వినబడుతున్నప్పుడు హృదయంలో చొచ్చుకెళ్ళిపోతా ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. నేను అయ్యా భూమి మీద నమ్మకముగా ఉండలేకపోయాను, యథార్థవంతుడిగా ఉండలేకపోయాను, అబద్ధం ఆడానయ్యా, నేను అనేకులది ఆశించానయ్యా అని ఈ 3 మాటలు చెప్పాడు. అప్పుడు డానియేలు క్యూరీతో అన్నాడు, డానియేలు క్యూరీ భూమి మీద నా పక్షాన నిలబడ్డాడు కాబట్టి నేను ఇప్పుడు డానియేలు క్యూరీ పక్షాన నిలబడబోచున్నాను. ఓ సహోదరుడా, నీ పక్షాన నిలబడే ఒక ఆయన ఉన్నాడా? నా ప్రశ్న ఇది. సహోదరి, నీ పక్షాన నిలబడే, రేపొద్దున నీ పక్షాన నిలబడటానికి ఆ దేవాతి దేవుడు ఉన్నాడా? ఇక్కడ నువ్వు ఒప్పుకోలు లేకుండా, ఇక్కడ నువ్వు విధేయత లేకుండా అక్కడ ఎలా ఉండగలుగుతావు? డానియేలు క్యూరీ ఒప్పుకున్నాడు. అక్కడ సమయం ఉన్నది. ఇక్కడ ఇప్పుడే మనం దేవుడి వైపు తిరుగుదాం. సింహముగా ఆయన మన మీదకి న్యాయాధిపతిగా, తీర్పరిగా రాకముందే మనము ఒప్పుకుందాం, దేవుడి ఎదుట వేడుకుందాం. రక్తం ఉంది, ఇంకా రక్తం వెళ్ళిపోలేదు. రక్తం ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే వధువు ఎత్తబాడటంతోనే రక్తం వెళ్ళిపోతుంది. ప్రజల అన్య జనులకి ఇక రక్తం అనేది ఇటు ఉండదు. కృప యూదుల వైపుకి వెళ్ళిపోతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన సింహము. ఇప్పుడు ఆయన సింహము మరియు న్యాయాధిపతి. ఈరోజు ఉదయం ఆయన మీ రక్షకుడు, ఆయన మన రక్షకుడు అయి ఉన్నాడు. అయితే ఒకరోజు ఆయన మీకు న్యాయాధిపతిగా ఉండును, తీర్పరిగా ఉండును. మరి ఆ తీర్పరిగా మన మీదకి ఒకరోజు ఆయన అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, అయితే ఒకరోజు ఆయన మీకు న్యాయాధిపతిగా, తీర్పరిగా ఉండును. ప్రజల ఎంతమంది వర్తమానం పక్షాన్ని నిలబడటానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది మన జీవితాలు సరి చేసుకోవటానికి ఇష్టపడదాం? ఎంతమంది యేసుకు మొదటి స్థానం ఇద్దాం? ఎంతమంది ఆరాధనని ప్రేమిద్దాం? ఎంతమంది మన జీవితాలు ఆయనకు అర్పిద్దాం? అర్పించడానికి ఇష్టమేనా? నోరు కూడా మెదపలేకపోతున్నారు. ప్రజల దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం లేచి నిలబడదాం. 64వ పేరు నెక్స్ట్ వారం చూద్దాం. నేను ఎక్కువ తీసుకోలేకపోయాను, మరి దేవుడి యొక్క నడిపింపును బట్టి మీతో మాట్లాడి ఉన్నాను. గమనించండి, మనమందరం కూడా దేవుడి రాజ్యానికి వెళ్దామనే తాపత్రయము, తపనిచ్చి రెండోది లేదు. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.